ఇది. అడిగారు, ఇప్పుడే వచ్చిందో ముందర కొట్టింది చూసి పరిగెడుతూ ఉన్నారు. చూడండి అక్కడి నుంచి వస్తున్నాడు నడుచుకుంటూ, చెట్టు ఎక్కుతున్నాడు. ఇక వీళ్ళ ఆనందానికి అద్దులు లేవు, వాళ్ళు వెళ్తున్నారు. చూడండి ఈ బండిని వేసుకున్నాడు మా రోష్ అన్నాడు. నాకు వాడికి ఆల్రెడీ తెలుసు తాత వెంకట తాత వచ్చిన పప్ప అనుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా ముంజలు తినాలని మస్తు ఆతృతగా ఉన్నారు, తింటారు. ఇక మా అల్లుడు వాళ్ళు అయితే అసలు చూడలేదు అన్నట్టు ఎప్పుడు సరిగా చెట్లు ఎక్కడం, ఎట్లా ఎక్కుతారు, ముంజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎట్లా వస్తాయి అనేది తెలియదు. అందుకే నాకు మా పెద్ద అల్లుడు ముందు వెళ్తున్నాడు, కొంచెం ఇంట్రెస్ట్ బాగుంటుంది. అసలు ఎలా తీస్తారు, అది కళ్ళు ఎలా వస్తుంది అక్కడ నుంచి, అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఇక చిన్న ఆయన అయితే చాలా స్పీడు, అక్కడ నిల్చొని చూస్తున్నాడు. షార్ట్, రెడ్ కలర్ షార్ట్, తను మా చిన్నల్లుడు. ఇక్కడ టీ షర్ట్ వేసుకొని నిల్చున్నాడు మా అన్నయ్య కొడుకు. మా ఇంకా రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి మా అన్న కూతురు అమ్ములు. అందరు బాగా సమ్మర్ ఎంజాయ్ బాగా చేశారు ఈ సమ్మర్లో మాత్రం. ఒకటైతే కొట్టి కింద వేయడంతో తెచ్చి పక్కకి వేసుకున్నారు. మా రోషన్ గారు చూడండి, అది చేయితో ఓపెన్ చేసి తిందామన్నంత స్పీడ్గా ఉన్నాడు. ఇంకా అని అడుగుతున్నారు, ఇంకా ఇవ్వండి ఒకటే అంటే ఇంకో గొల కొట్టి కింద వేస్తాడు. చూడండి ఇప్పుడు చిన్నగా ఉన్నాయి పాప, చిన్నగా ఉన్నాయి అంటుండే మా ఊళ్ళని, పెద్దగా ఉన్నాయంట. ఎట్టకేలకు ఇక మా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. వచ్చి ఒక్కొక్కరికి ఫస్ట్ కట్ చేసి ఇస్తుండు, తినండి అని. చూడండి ఎట్లా తింటున్నారో, మా అమ్మ తల్లి చూపిస్తుంది. మా ఫ్రెండ్ తను ముందర కట్ చేసి, అతను మా బాబాయ్ అవుతాడు. మా రోజునానికి ఇది కట్ చేసి వద్దు నాకు చిన్నది అంటున్నాడు. ఇది వద్దు నాకు చిన్నగా ఉంది, పెద్దది కావాలా, చేతిలో పట్టుకున్నా అదే కావాలంట.
అది కట్ చేసి ఇస్తుంది తింటా పప్పు లేకపోతే లేదంటుంది. మా ఆనందం చూడండి ఎట్లా ఉందో, ఇక మొత్తం ఎంజాయ్మెంట్. మా పెద్దలు చూడు ఎట్లా తింటున్నాడో, ఆ చేతులు పెట్టేసి బాగున్నాయి మా టేస్ట్ చాలా బాగున్నాయి అంటున్నాడు. ఆ కళ్ళుని చూసేమో ఏమంటారు జ్యూస్ అంటారు, జ్యూస్ తాటి నుంచి వచ్చే జ్యూస్ అంటారు, జ్యూస్ అంటారు. ఎట్లా తింటున్నాడు చూడండి మా రోషన్ గారు అక్కడ నుంచి.